హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 3 డైమెన్షనల్ జామెట్రీలోని ఎక్సర్సైజ్ నెంబర్ 11.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. ఈరోజు ఈ వీడియో 10 మినిట్స్లో అయిపోతుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. సో ఈ వీడియోకి అందుకే ఒక 100 లైక్స్ ఇస్తున్నాను టార్గెట్. కమాన్ లైక్ ఇట్. Exercise number 11.1. A point is on the x-axis. What are its y coordinates, z coordinates? సో ఇది మనం చేయాలంటే కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలియాలండి. అందుకే కాన్సెప్ట్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అది చూడండి. లేదంటే ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. ఒక పాయింట్ అంట x-axis మీద ఉందంట. అయితే సో y coordinate, z coordinate అంతా అడుగుతుంది. A point on the x-axis is, x-axis మీద ఉన్న పాయింట్ ఎలాగ ఉంటుంది? x ఉంటుంది 0,0 అంటే x, 0,0 అంటే ఏంటి? y కోఆర్డినేట్ 0, z కోఆర్డినేట్ 0 అదే రాస్తాం. సో దేర్ ఫోర్ y కోఆర్డినేట్ is equal to 0, z coordinate is equal to 0. Next, a point is in the xy plane. What can you say about y coordinate? A point on xy plane, xz plane is equal to ఎలాగుంటుంది? xz plane లో x ఉంటుంది, z ఉంటుంది, అంటే y ఉండదు. అంటే y కోఆర్డినేట్ అంతా 0. సో అదే రాస్తాం. సో దేర్ ఫోర్ y coordinate is equal to 0. నెక్స్ట్ థర్డ్ వన్, నేమ్ ద ఆక్టెన్స్. సో చెప్పానుగా మీకు ఆక్టెన్స్ గ్యారంటీ ఇస్తాను. మీకు ప్రాబబిలిటీలో 3 కాయిన్స్ వేస్తే ఎలాగైతే అది ఒక టెక్నిక్ చెప్పాను, లేదంటే క్యూబ్ ఒక టెక్నిక్ చెప్పాను. సో క్యూబ్ టెక్నిక్ తెలిసినా పర్లేదు, అది తెలిసినా పర్లేదు. సో నేనైతే క్యూబ్ టెక్నిక్ ఫాలో అవుతాను. సో 1, 2, 3 సో అంటే మనకి ఇటు సైడ్ ఉంటుంది y, అంటే మనకి ఇది x, ఇది y, ఇది z, ఇది x డాష్, y డాష్, z డాష్. ఇప్పుడు మనం ఒక క్యూబ్ ఉంచుకుంటే సో అన్ని ప్లస్లు అంటే ఇటు సైడ్ ఉంటుంది. అంటే ఫస్ట్ క్వార్టర్ మీకు చెప్పాను ఆల్రెడీ. ఏం చెప్పాను నేను? ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మళ్ళీ ఇంకోటి తీసుకుంటే వెనకాల దీని బ్యాక్ సైడ్ 5th, 6th, 7th, 8th. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో కనుక ఫస్ట్ క్వాడ్రంట్, ఫస్ట్ ఆక్టెంట్. సో ఇది ఏమంటారు? మనకి ఫస్ట్ ఆక్టెంట్ అంటారు ఇది. సో y నెగిటివ్ వచ్చింది అంటే కిందకి వచ్చేలా. సో y నెగిటివ్ వచ్చింది, x, z పాజిటివ్ అంటే ఇటు సైడ్ వచ్చేలా. సో ఇటు సైడ్ వచ్చేలా అటు సైడ్ వెళ్ళిపోవాలి. అంటే సో మనకి y నెగిటివ్ కిందకు. ఇప్పుడు ఈ రెండిట్లో మనం తెలుసుకోవాలి. 2 పాజిటివ్ కనుక ముందు తీసుకోవాలి, ఇది వెనక, ఇది ముందు కనుక. సో ఇది మాట, ఓకేనా? సో 2 పాజిటివ్ కనుక ఇది తీసుకుంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సో y నెగిటివ్ ఇట్స్ ఫ్రంట్ ఉంది కనుక సో x పాజిటివ్, z పాజిటివ్ అంటే 1, 2, 3, 4 ఇది 4 మాట. ఓకే, నెక్స్ట్ x ఒకటి పాజిటివ్, మిగతా రెండు నెగిటివ్ అంటే వెనకాల ఉంటుంది. సో x పాజిటివ్ ఇది ఉంటుంది అన్నమాట. అంటే సో x ఇటు సైడ్ ఉంటుంది కనుక x పాజిటివ్, వైని z నెగిటివ్. సో వెనకాల మనకి y, z నెగిటివ్. సో కింద కనుక ఇదంతా 8th క్వాడ్రంట్. నెక్స్ట్ x, y పాజిటివ్, z నెగిటివ్. z నెగిటివ్ అంటే y 2 పాజిటివ్ కనుక మనకి పైన ఉంటుంది, z నెగిటివ్ అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఉంటుందంటే చూడండి, z పాజిటివ్, x పాజిటివ్, y పాజిటివ్, z నెగిటివ్ బ్యాక్ సైడ్ అంటే 5th వన్ ఇది. సో x నెగిటివ్, z నెగిటివ్ అంటే కింద ఉంటుంది. సో కింద ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ y ఒకటే పాజిటివ్, అంటే చూడండి ఇక్కడ మనకి
సో ఎక్స్ నెగిటివ్ జెడ్ నెగిటివ్, ఎక్స్ నెగిటివ్ జెడ్ నెగిటివ్. సో అంటే ఎక్స్ నెగిటివ్ కనుక ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ఉంటుంది, జెడ్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే ఈ పాయింట్ కానీ ఇవి 4 అవుతుంది. జెడ్ నెగిటివ్ అంటే మనకి అది కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఉంటుందంటే సో ఇప్పుడు ఈ రెండిట్లో మనం తేల్చుకోవాలి. వై పాజిటివ్ అంటే ఇది తీసుకోవాలి. సో వై పాజిటివ్, జెడ్ నెగిటివ్, ఎక్స్ నెగిటివ్ అంటే ఏంటి, ఇది 5 6th ఆక్టెంట్ అవుతుంది. ఎక్స్ ఒకటి నెగిటివ్ అంటే ఇటు సైడ్ ఉంటుంది. సో ఈ పాయింట్ ఇక్కడ ఎక్స్ ఒకటి నెగిటివ్, వై పాజిటివ్, జెడ్ కూడా పాజిటివ్. సో అంటే ఇది 1 2. జెడ్ ఒకటే పాజిటివ్ అంటే ఇటు సైడ్ ఉంటుంది, జెడ్ ఒకటే పాజిటివ్, ఎక్స్ వై నెగిటివ్. సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, నెక్స్ట్ పైన లెఫ్ట్ సైడ్ కింద ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కింద ఉంటుంది. సో ఇది అవుతుంది అనమాట, ఎందుకంటే ఫ్రంట్ ఉంటుంది అన్నమాట. సో కనుక 1 2 3 అవుతుంది. ఇది చూడండి అన్నీ వస్తాయి చూడండి, 1 2 3 4 5 6. ఇది 7 అవుతుంది అన్నమాట, ఎందుకంటే మిగతా లేదు కనుక ఇది 7 అవుతుంది. ఇలా ఈజీగా రాయొచ్చు. సార్ మాకు ఎందుకు సార్ ఇవి తలనొప్పుకున్నాయి సార్, ఇంకా ఈజీ చెప్పండి సార్ అంటే ఎక్స్ వై జెడ్ మీకేం చెప్పిన 4 ప్లస్లు తీసుకోండి, 4 మైనస్లు తీసుకోండి. ఇక్కడ 2 ప్లస్లు 2 మైనస్లు, 2 ప్లస్లు 2 మైనస్లు తీసుకోండి. ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్, ప్లస్ మైనస్ మైనస్ ప్లస్, ఇవి లైన్గా వేసుకోండి. ఇది 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు సరిపోతుంది చూడండి. ఇక్కడ మూడు పాజిటివ్ ఫస్ట్ ఆక్టెంట్, రెండోది నెగిటివ్. సో రెండోది నెగిటివ్, 4th క్వాడ్రంట్. సరిపోయిందా? ఫస్ట్ది పాజిటివ్, ఫస్ట్ది ఒకటే పాజిటివ్ వాళ్ళు. సో 8th క్వాడ్రంట్. సరిపోయింది కదా? లాస్ట్ది ఒకటే నెగిటివ్, సో లాస్ట్ది ఒకటే నెగిటివ్ అంటే ఇది. సో 5th క్వాడ్రంట్. సరిపోయింది కదా? మిడిల్ వన్ పాజిటివ్ అంటే వై పాజిటివ్, వై ఒకటే పాజిటివ్, మిగతానే నెగిటివ్, వై పాజిటివ్. 6th క్వాడ్రంట్. సరిపోయింది కదా? ఫస్ట్ది ఒకటే నెగిటివ్, 2nd క్వాడ్రంట్. సరిపోయింది కదా? లాస్ట్ది ఒకటే పాజిటివ్, జెడ్ ఒకటే పాజిటివ్ ఉండాలి, జెడ్ ఒకటే పాజిటివ్, ఇది 3rd క్వాడ్రంట్. సరిపోయింది కదా? నెక్స్ట్ అన్ని నెగిటివ్, ఆల్ ఆర్ నెగిటివ్స్, 7th క్వాడ్రంట్. సరిపోయింది కదా? అంటే మీరు ఎలా తీసుకునే పిల్లలు అంటే ఇమాజినేషన్ ద్వారా చేసిన వాళ్ళు. ఇమాజిన్ ద్వారా అయితే మనకి కొద్దిగా లాజికల్ థింకింగ్ చాలా డెవలప్ అవుతుంది. సో మీరు ఎలా చేసుకున్న పర్లేదు, ఇలా చేసుకున్న పర్లేదు. దీనికి ఇది కూడా రాయాలి, యాక్సిస్ ఏంటి అంటే ప్లేన్ ఏంటో రాయాలన్నమాట. అంటే అది ఏ స్పేస్లో ఉందో రాయాలి. సో కనుక ఫస్ట్ ఎక్స్ వస్తుంది, ఓ వస్తుంది, వై జెడ్. ఇక్కడ ఎక్స్ ఓ వై డాష్ జెడ్, ఎందుకంటే ఏదైతే నెగిటివ్ దానికి డాష్ రావాలి. ఇక్కడ ఎక్స్ ఓ వై డాష్ జెడ్ డాష్, ఇక్కడ ఎక్స్ ఓ వై జెడ్ డాష్, ఇక్కడ ఎక్స్ డాష్ ఓ వై జెడ్ డాష్, ఇక్కడ ఎక్స్ డాష్ ఓ వై జెడ్, ఇక్కడ మనకి ఎక్స్ డాష్ ఓ వై డాష్ జెడ్, ఇక్కడ మనకి ఎక్స్ డాష్ ఓ వై డాష్ జెడ్ డాష్. సో ఈ విధంగా మనం ఈజీగా మనం రాయొచ్చు. ఈ టెక్నిక్ ఫాలో అండి. ఈ టెక్నిక్ బాగుంటే కింద కామెంట్ సెక్షన్లో సూపర్ స్టార్, మార్వెలస్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రార్డినరీ టైప్ చేయండి. ఏం లేదండి ఈ టెక్నిక్. సో 4 హెడ్లు 4 టైల్స్, 2 హెడ్లు 2 టైల్స్, 2 హెడ్లు 2 టైల్స్, ఒక హెడ్ ఒక టైలు, ఒక హెడ్ ఒక టైలు, ఒక హెడ్ ఒక టైలు, ఒక హెడ్ ఒక టైల్, అలా రాసుకుంటే 1 2 3 అలా 8 ఇచ్చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ టేకెన్ టుగెదర్ డిటర్మిన్ ద ప్లేన్. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటే మనకి ఏ ప్లేన్ వస్తుంది? XY ప్లేన్ వస్తుంది. ఏమొస్తుంది? XY ప్లేన్ వస్తుంది. నెక్స్ట్ ద కోఆర్డినేట్ ఆఫ్ ది పాయింట్స్ ఇన్ XY ప్లేన్ ఆఫ్ ది ఫార్మ్. XY ప్లేన్ లో ఎలా ఉంటుంది మనకి పాయింట్? X ఉంటుంది, Y ఉంటుంది, Z ఉండదు. అంటే X, Y, 0 ఉంటుంది. ద కోఆర్డినేట్ ప్లేన్స్ డివైడ్ ద స్పేస్ ఇంటూ. సో మనకి కోఆర్డినేట్ ప్లేన్స్ ప్లేస్ ఎలా డివైడ్ చేస్తాయి? ఎన్ని ఆక్టెంట్స్ గా డివైడ్ చేస్తాయి? 8 ఆక్టెంట్స్ గా డివైడ్ చేస్తాయి. సో చెప్పాను కదండి ఈ వీడియో 10 minutes కన్నా ఎక్కువ పడదు. సో 10 minutes అయిందన్నమాట. సో ఇది మాట ఈ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ మీ అందరికీ అర్థమైతే ఎస్ఎస్ సూపర్ స్టార్, మార్వెలస్, ఎక్సలెంట్, ఎక్స్ట్రార్డినరీ టైప్ చేయండి. ఇలాంటి మంచి లాజికల్ బిట్స్ 10 ఇస్తాను. ఆ ఎగ్జామ్ కూడా రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు.
అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.